అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చి ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని చిన్న వాక్య జ్ఞానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభువానికి వందనముల స్తోత్రమునైనా, సర్వలోక రక్షకుడు సర్వోన్నతుని ప్రభువానికి వందనముల స్తోత్రమునైనా, ఈ సమయం మీది ప్రభువైనా, సందర్భం మీది ప్రభువైనా, నీ కృపా కైంకర్యం గల దేవుడు ప్రభులేలా, సర్వలోక రక్షకుడు నీవే ప్రభువానికి వందనముల స్తోత్రమునైనా. ఈ సమయంలో నిలిచి ఉండగానైనా మీరు మాతో మాట్లాడుకుంటున్నప్పుడైనా విని గ్రహించిన మాకందరికి అనుగ్రహించండి. మంచి నేలపడి విత్తనంగా నూరంతరిగా ఫలించబడే దగ్గర నేను బిడ్డ అందరం జ్ఞాపకం చేసుకుని ప్రభువైనా మీరే తృప్తిపరచు బలపరచమని, అందరికీ తోడియండి మని, నీ చిత్తమే నెరవేర్చమని యేసయ్య యొక్క నామములో అడివేకుంటున్నాం తండ్రి. మనం చిన్న వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. రెండో కొరింథీయులు 8వ అధ్యాయంలో 9వ వచనం. రెండుగా 9 అమ్మ. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన తన ధనవంతుడే ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడు ఆయను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగా మిక్కిలుగా ప్రేమించిన దేవుడండి. ఆయన అత్యంత పరిశుద్ధుడు. సర్వలోకము కూడా ఆయనలోనే నిలిచి ఉందండి. ఈ భూలోకంలో కానీ పరలోకంలో ఉన్నవి కానీ అన్నీ కూడాను ఆయన నామంలోనే సృష్టించబడినవండి. ఆయన లేకుండా ఏదీ లేదండి. ఆయన అత్యంత పరిశుద్ధుడు. పరలోక ధనము అనేటువంటి దాంట్లో ఆయన అత్యంత ధనవంతుడు. ఆ ధనమే కాదండి, సమస్తము కూడా అంతా కూడా ఆయనలోంచే కలుగుతుందండి. కానీ ప్రభు మరి ఆయన కృప చూడండి. ఎందుకంటే ఆయన కృపను ఎరుగుదురు కదా. మరి మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం? ఎందుకంటే ఒకనొక సమయంలోనూ మనం దేవుని కృపలో నిలిచి ఉన్నవారమేనండి. అత్యంత ధనవంతులు అంటే పరిశుద్ధమైన స్థితిలోనే ఉన్నామండి. దేవుడు మరి సృష్టించినప్పుడు తన ఆత్మతో నింపారండి. ఎందుకంటే తన ఆత్మను మనలో ఊది జీవింపజేయు ఆత్మగా మార్చారండి. అత్యంత పరిశుద్ధంగా మరి సృష్టించారు. ఆయన ధనంతో అంటే ఆ పరిశుద్ధతో నింపారండి. కానీ మనం ఆయన ఇచ్చిందని ఏం చేసుకున్నాం? ఆయన అందరూ ఫలించి వృద్ధి చెందుడి అని చెప్పి సమస్తం మీద కూడా ఆయన అధికారిగా నిలిపారండి. అంటే ఒక ఏలికగా నిలిపారండి, ఫలించండి వృద్ధి చెందండి అని. కానీ అనంతకాలంలో దాన్ని మనం అందరూ పోగొట్టుకుని కడకే ఆయన సన్నిధానంలో నిలిచే యోగ్యతను కూడా మనం కోల్పోయామండి. ఎందుకంటే ఆనాడు మోసేతో ఆ రోజులు ప్రభు ఏం చెప్పారండి? అయ్యి వీళ్ళు తొందరపడి మా కొండ దగ్గరికి వచ్చి ముట్టుకుంటారేమో, ముట్టుకుంటే వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడండి. దేవుడిని సమీపించాలంటే మనం పరిశుద్ధంగా జీవించేవారు. మన దగ్గర ఏముండాలి? పరిశుద్ధమైన ధనం అండి. అది పరలోకాన్ని తీసుకెళ్ళే ధనం. ఆ ధనం మనలో ఉండాలి. అది కోల్పోయి ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఆయన సన్నిధానంలో ఆయన ఉన్నటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదండి. ఆ స్థితిలో ఉన్న మనల్ని విడిపించడం కోసం, ఎందుకంటే మనల్ని ఉన్నతమైన స్థానంలో తీసుకురావడం కోసం ఏ విషయంలో అయితే మనం దరిద్రులుగా మారిపోయామో ఆ విషయంలో మళ్ళీ తిరిగి తనలో ఉన్నటువంటి ధనాన్ని, అంటే తనలో ఉన్న పరిశుద్ధతని తానే మనకు అనుగ్రహించి, ఎందుకంటే పాపంలో జీతము మరణం అండి. పాపానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాం మనం. ఇప్పుడు మనలోకి ఉన్న పాపాన్ని తీసివేయటానికి, మనలో ఉన్నటువంటి పరిశుద్ధత లేని ఆ యొక్క దరిద్రాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనలో ఉన్నదాన్ని తాను తీసుకున్నారు, తనలో ఉన్నదాన్ని ఇక్కడ మనకి ఇచ్చారే. అందుకే తను అన్ని విధాలుగా కూడా ఆయన మన కోసం తన్ను తాను ఆయన అర్పించుకున్నారండి. యేసయ్యని మనం ఎప్పుడూ కూడాను ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా చూడాలండి. ఎందుకంటే ఆయన కృపను కనపరచడానికి వచ్చారండి. మనం రక్షించడానికి వచ్చారు, శిక్షించడానికి మాత్రం ఏమాత్రం రాలేదండి. కేవలం మన కృప సమృద్ధిలో నిలపడానికే, మనల్ని అత్యంతమైన పరిశుద్ధమైన వారిగా మనం మార్చడానికే ఈ లోకానికి వచ్చారండి ఆయన.
అని కృపను మనం గుర్తించుకున్నాం అనుకోండి, ఆ కృపను పొందుకుంటే ఖచ్చితంగా మనం ఎక్కడ వారు అవుతాం? ఆయన సన్నిధిలో ఉన్నవారు అవుతామండి, అక్కడ ఉన్నవారు అవుతాం మనం. అలా మార్చడం కోసమే ఆయన లోకానికి వచ్చారు. కానీ మనం ఏ విధంగా ప్రభువుని చూస్తున్నాం? ఆయన అయితే మన కోసం వచ్చారు, ఆయన పిలుస్తున్నారండి. ప్రయాసలు పడి భారములు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు. ఎందుకంటే విశ్రాంతి అనేది మనకి ఎందుకు కావాలి? పాపంలో వచ్చే జీతం అండి. పాపము, దోషము, అపరాధముల వల్ల వచ్చే శాపాలన్నీ కూడాను మనం భరిస్తున్న వారమేనండి. పని చేస్తున్నాం, కానీ మన ఫలాలు ఇంట్లో వరకు వస్తాయని నమ్మకం ఉందా మనకి? లేదండి. ఏ స్థితిలో ఎలా మారుతుందో మనకి ఏమో తెలియని పరిస్థితేనండి. అందరితో అదే పరిస్థితి. కానీ ఆయనను అనుసరిస్తే, ఆయనలో మనం నిలిచి ఉంటే, మనం ఏదైతే పోగొట్టుకున్నామో అది తిరిగి ఇవ్వటానికి, అంటే మనం సంపాదించుకున్నది చూడండి, ఆ పాపము, దోషము, అపరాధములకి అది దానికి చెల్లించవలసిన వెళ్ళ కూడాను తానే చెల్లించడానికి ఆయనే మన కోసం ఈ లోకానికి వచ్చారు. ఆ సత్యాన్ని తెలుసుకున్నాం అనుకోండి, సత్యం ఏం చేస్తుంది? మనల్ని ఖచ్చితంగా స్వతంత్రులు చేస్తుందండి. అందుకే మొట్టమొదటి మనం గమనించింది సత్యాన్ని గ్రహించుకోవాలండి. ఇంతకు సత్యం అంటే ఎవరు? అంటే క్రీస్తునండి. ఆయన మాటే సత్యం అండి. ఆయన గ్రహించుకున్నామనుకోండి, ఆయన మన కోసం ఎందుకు వచ్చారు, వచ్చిన ఉద్దేశం తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయనకు లోబడి ఏదైతే మనం పోగొట్టుకున్నామో అది తిరిగి ఇచ్చినప్పుడు దానితో మనం ఆయనతో కలిసి వెళ్ళేవారునే ఉంటామండి. పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. మరి ఇంకా వాక్యంలో ముందుకు వెళితే ఒకసారి యెషయా గ్రంథం 50 అధ్యాయంలో 6వ వచనం చదువు. ఆరో 50వ అధ్యాయంలో 6వ వచనం. కొట్టువారికి నా వీపుగా అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయిన వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి, అవమానపరుచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును శకుముకురాతు వలె చేసుకుంటుని, నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆశీనుడై ఉన్నాడు, నాతో వాద్యమాడువాడు ఎవడు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు, అపరాధము లేదు, దోషము లేదు. అయినా సరే ఈ అవమానాలన్నీ కూడా ఎవరి కోసం పడ్డారైనా? కొట్టువారికి ఈపుని అప్పగించి తిని. ఇందుకు దోషము పలుకులు పలుకు వారికి, అదేవిధంగా వెంట్రుకలు పీకటం అంటే ఆయన చూసి అవమానపరుస్తాం. దారింటూ పోయేవారు ఏం చేస్తారండి? ఒక రాయేసి వెళ్ళిపోతారే. అందుకు కలవరశిల మీద ఆయన ఆ రోజు ఆయన ఆ చేసిన యాగంలోనూ ఆ దారింటి వెళ్ళేవాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది ఆ రోమపట్నానికి వెళుతూ ఆ దారిలో ఏం చేశారండి వాళ్ళు? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించవచ్చు కదా అని చెప్పి తల ఒక రాయి వేసుకుంటూ ఆ సమయంలోనూ ఆయన అవమానపరిచారు. కొంతమంది ఏమో వచ్చి ఎంటుకలు పీకారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అయినా సరే ఆయన ఏ మాత్రం కూడాను సిగ్గుపడలేదు. ఎందుకంటే ఆయన సిగ్గుపడతానికి రాలేదండి, మన సిగ్గును తీసివేయటానికి వచ్చారండి. అది మనం గ్రహించుకోవాలండి. అన్నీ భరించడానికి ఆయన సిద్ధం. అందుకే ఆ ముందు రోజు ఏం చేశారు? ఇష్టమైన తోటలోను, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయమనండి. ఎందుకంటే దరిద్రం అనేది చాలా దారుణంగా ఉంటుందండి. ఎందుకంటే బాగా బతికిన వాళ్ళు కనుక ఆ ఒకనొక సమయంలో అన్నీ పాడు చేసుకుని అన్నీ పోగొట్టుకుని తిరిగి మనం ఆ స్థితిలోకి వచ్చే వరకు కూడా ఎటువంటి బాధను అనుభవిస్తారండి? ఎందుకంటే ఒకనొక కాలంలో బాగా బతికుని ఉన్నవారు కాల ప్రభావం వల్ల సిదికిపోతే వాళ్ళ తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది? ఇదే మన పరిస్థితి అండి. ఆదామవ్వ శోధింపక మునుపు వాళ్ళు ఎలా ఉన్నారండి? అత్యంత పరిశుద్ధంగానండి, ఏ కల్మషం లేదు, ఏమీ లేదు. వాళ్ళు దిగంబరులే. కానీ దిగంబరులుగా ఉన్నామనే విషయం కూడా వాళ్ళకి తెలియదండి.
అంటే వాళ్ళలో ఏం లేదు, కల్మషం లేదు, చెడు చూపులు లేవు, చెడు ఆలోచనలు లేవు, చెడు స్వభావం లేదు, అత్యంత పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ స్థితిలో ఉన్నా సరే వారు గుర్తించలేదండి. ప్రభు రావటం, సహవాసం చేయటం, ప్రభుతోనే గడిపారు. ఎప్పుడైతే పాపం అనేది మనలో ప్రవహించిందో అక్కడ మనల్ని ఏం చేసిందండి, అన్నీ పోగొట్టుకున్నటువంటి వారికి దిగంబరులుగా మార్చేసింది. తిరిగి ఇవ్వటానికి ఆయన వచ్చారు. అందుకోసం మనం పడుతున్న అవమానాన్ని తాను పడటానికి సిద్ధపడ్డారండి. కలవరి శిలువ మీద అన్నీ తాను అనుభవించి పిలుస్తున్నారండి. ప్రయాసపడి భారాల మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ లోక బాధలు అంటే మనం కోల్పోయిన దాని గురించి మనం పడుతున్న బాధలండి. ఆ బాధలన్నీ ఎవరు అనుభవిస్తున్నారు? ఇప్పుడు ప్రభువేనండి. మనం అనుభవించవలసింది ఆయన అనుభవిస్తూ ఆయన అన్నిటిని కూడా సిద్ధపడి ఉన్నవారుమే ఉన్నారండి. మరి మనుషులు పిలుస్తున్నారు, మరి మనం ఆయన మాటను అంగీకరించగల స్థితిలో ఉన్నామా? ఎందుకంటే కడవరి రోజులండి ఇప్పుడు. ఎందుకంటే ఇంకా ఎన్నో రోజులు లేవు, ఖచ్చితంగా ప్రభు వచ్చేస్తారు. దానికి సూచనలు కూడా జరుగుతున్నాయండి ఖచ్చితంగానండి. ఎందుకంటే ఈరోజు లోకాన్ని పరిశీలన చేస్తే ఖచ్చితంగా ప్రభు వచ్చే సూచనలు కనపడుతున్నాయండి. బైబిల్లో రాయబడి అన్నీ కూడా వరుస క్రమంగా జరుగుతున్నాయండి. ఇప్పుడు ప్రభు వచ్చేస్తారు, కానీ ప్రభు పిలుపుని మనం ఏం చేస్తున్నాం? ఈ భారాల్లో ఉన్నాం మనము. ఆయన వచ్చేటప్పుడు వెలుగు ఉండగానే మనం మన ఇంటిని చక్కబెట్టుకోవాలా, లేకపోతే మన చీకట్లోనే ఉండి చీకట్లోనే జీవించేవారుగా ఉండాలి. చక్కబెట్టుకున్నామనుకోండి, ఎందుకంటే నీ ఇంటి గురించిన ఆసక్తి అన్న మాట కూడా కీర్తనలో ఉంటుందండి. భక్షించుతున్నది ప్రభు మనల్ని పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చడానికి, ఒక పరిశుద్ధమైన గృహంగా మార్చడానికి యేసయ్య ఇప్పుడు కూడా ఆరాటపడుతూనే ఉన్నారు. కానీ మరి దాన్ని సద్వినియోగం చేసుకునే స్థితిలో మనం ఉన్నామా? అది జ్ఞాపకం చేస్తున్నారండి. అందుకే ప్రయాసలు పడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఖచ్చితంగా మీకు విశ్రాంతిని నేను ఇస్తాను. మనం పడవలసింది తాను అనుభవిస్తారండి. తన దగ్గర ఉన్నదాన్ని మనకిచ్చి మన దగ్గర ఉన్న తాను తీసుకుని మన ధనవంతులుగా మార్చాలని ఆయన చిత్తం అండి. ఆ చిత్తానికి లోబడి మనం దేవుని అనుసరించామనుకోండి, ఖచ్చితంగా దేవుని సహాయం చేసే స్థితిలో ఉంటాయి. కానీ పరిస్థితులు ఎలాగున్నాయంటే లోకా సువార్త 9:58 చూడమ్మా. ఒక నిమిషం, 9:57 నుంచి చదవండి. 9:57 నుంచి చదవండి. వారు మార్గంను వెళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదినని ఆయనతో చెప్పి. ఎందుకంటే ఆయన అలాగే వెళుతూ ఉన్నారు శిష్యులు అందరూ కలిపి. ఆ సమయంలోనూ ఒక ఆయన వచ్చాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్న. అందుకు యేసు నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తల వాల్చుకొనుటకై నన్ను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆకాశ పక్షులు గుళ్ళు ఉన్నాయండి, నక్కలకి బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవటానికి దాని పేరు చెప్పుకుంటున్న మనలోను మన హృదయము ఆయన సరిపాటుగా స్థలం ఉందండి. ఆయన చేర్చుకునే స్థలం, ఆయన పిలుస్తున్న పిలుపుకి విని ఆయన్ని మనలో చేర్చుకుని ఆయన ద్వారా జీవిస్తూ మన ధనవంతులుగా మారి పరిశుద్ధులుగా మారి ఆయన రాజ్యానికి వెళ్ళే స్థితిలోకి మనం వెళ్ళగలగాలంటే ఆయన ఖచ్చితంగా ఆయన మనలోకి రావాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన ధనాన్ని మనకి ఇస్తా అన్నారు. ఆయన ఇస్తానన్నాడు. ఆ పిలుపుగా అంగీకరించి మనం ఏం చేయాలి? ఆయన చేర్చుకునే వారమై ఉండాలి. కానీ ఒక ఆయన వచ్చాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. ఆయన ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాలి? ఇప్పుడు యేసయ్య వచ్చారు ఆయన చూస్తున్నారండి ఎవరు చేర్చుకుంటారా అని. ఆ సమయంలో ఎవరన్నా వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగితే ఎలాగుంటుంది?
ఎవరు చేర్చుకుంటారా అంటే, ఎందుకంటే హృదయం అనే తలుపునొద్ద యేసునాథుండు సకల విధములుగా తట్టూచుండే. ప్రతి హృదయం దేవుడు తడుతున్నాడు, కానీ చేర్చుకుని హృదయం కావాలి. అదే ప్రభు చెప్తున్నారు. ఆకాశానికిలో ఉన్నటువంటి పక్షులకి గూళ్ళు ఉన్నాయి, భూమి సంచరించే నక్కలకు బొరియలు ఉన్నవి, కానీ మనుష్య కుమారుడు తలదాల్చుకోవాలంటే ఇసుమంత స్థలమైనను లేదు. మరి ఆ మాట ఎంత లోతైన అర్థం ఉంటుంది చూడండి. అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది జనంగా ఉన్నారు, కానీ నిజంగా ప్రభువును చేర్చుకుని ఆయనతో తన ఇంటిని శుద్ధి చేసుకునేటువంటి కుటుంబం ఈ రోజుల్లో ఎక్కడ కనపడుతున్నారు? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? అని చేర్చుకోవాలండి. ఖచ్చితంగా చేర్చుకున్నాం అనుకోండి. మార్తా మరియమ్మ ఇల్లు చూడండి. ఆ రోజు ఆమె వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకున్నది. చేర్చుకున్న కాడి నుంచి ఆ ఇల్లు ఏమైందండి? ఒక ప్రార్థనా గృహంగా మారిందండి. ఆ స్థలంలోకి వచ్చినప్పుడల్లాను ఆ ఇంట్లోనే బస చేసేవారు, ఆ ఇంట్లోనే ఉండేవారు. ఆమె ఆమె ఆ సందర్భంలో నన్ను ఒక మాట అన్నదండి, అయ్యా నీవు ఉంటే మాకు ఎంత బాగుండు అని. ఎందుకంటే ఆ సమయంలో ఆయన వేరే చోట ఉన్నారు. ఆ సమయంలో తమ్ముడికి స్వస్థత ఎదుగుటే అనారోగ్యం పాలయ్యి సోదరుడు చనిపోయాడు. ఆ సమయంలో అంటున్నాడు, అయ్యా నువ్వు ఎంత ఉంటే మాకు ఎంత బాగుండు. ఆయన ఉంటే ఖచ్చితంగా మనకి ఆయన ఎప్పుడు కూడా మనకు కాపుదలు ఇచ్చేవారండి. ఆయన కనుక మన ఇంట్లో ఉంటే ఎప్పుడు కూడా ఆయన కాపుదలు, అంటే యెహోవా కంచె వేస్తే ఖచ్చితంగా కాపుదలు ఉంటుందండి. చేర్చుకోవాలండి. చేర్చుకుని ఆయన కాపుదల్లో ఆయన హస్తంలో కానీ మళ్ళీ బలపరచబడి ఉంటే, భద్రపరచబడి ఉంటే ఖచ్చితంగా ఎంతో బాగుండు. అది మనం గ్రహించుకోవాలండి. ఆయన అంటున్నాడు ఉన్నదని. ఇంకా ముంచదు. ఆయన నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవ చేసాను. ఎందుకంటే పక్కన ఉన్న ఆయన చెప్తున్నారండి, అయ్యా నువ్వు నాతో వస్తావా అని. ఆయన వెంటనే ఏమంటున్నారు ఆయన? అయ్యా నా తండ్రిని పాతి పెట్టుకుని నేను వస్తాను. ఎందుకంటే ప్రభు పిలుపుమని వింటున్నప్పుడు మొట్టమొదటి మనకు వచ్చేవి ఏమిటంటేనే ఈ లోకంలో ఉన్నట్టు అభ్యంతరాలండి. అవన్నీ వచ్చి మన మీద ఏం చేస్తాయి? ఏలుబడి చేస్తాయండి. ఇప్పుడు ఇతర దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు నాతో వస్తావా అని. వెంటనే ఆయనలోకి వచ్చిన అభ్యంతరం ఏంటి? నా తండ్రిని నేను పాతి పెట్టుకోవాలి, అంటే మన అవసరాలు ఖచ్చితంగా తీర్చుకోవాలి. అసలు ప్రభు ఏమంటున్నారు? మృతులు పాతి పెట్టుకుందరు, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. చదవమ్మా. మరి ఒకటి ప్రభువా ఆ పక్కన ఉన్నవారు కూడా అంటున్నారండి, అయ్యా నేను వెంటనే రావడానికి సిద్ధంగా ఉన్నాను, అయినా సరే నా ఇంటికి వెళ్ళి నా ఇంటి వారి పర్మిషన్ తీసుకుని నేను వస్తాను, నువ్వు నాకు సెలవు ఇమ్మని. నాగటి మీద చెయ్యి ఉంచి వెనక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు వారసులు కాలేరండి. ఎందుకంటే మనం దేవుని రాజ్యంలో ఉన్నాం, దేవుని రాజ్యం కట్టుకోవాలి. మన హృదయమైన దాన్ని దున్నుకోవాలి. మనం ఈ లోక సాకులు చెప్పుకుని మనం చేయవలసిన మనం మానేస్తే మనం ఆయనలోంచి ఎలా పొందుకోగలుగుతామండి? ఇప్పుడు వచ్చి అయ్యే కదండి మన సాకులు ఏందని. అయ్యా మా ఇంట్లో పని ఉందయ్యా, మా ఇంట్లో ఈ పని ఉందయ్యా, మా ఇంట్లో వాళ్ళకి ఎలాగ ఉందయ్యా, వీళ్ళకి ఎలాగ ఉందయ్యా, మా బంధువులు స్నేహితులు, ఇవన్నీ మనం ముందు పెట్టుకుని ఆయన ఎక్కడ చేస్తున్నాం మనం? ఇవన్నీ మనకు కావాల్సినవి. కానీ మరి మన కోసం ప్రభువు ఈ లోకంలో ఉన్నవారు మనకు కావాలా, లేకపోతే మన కోసం వచ్చిన ప్రభువు కావాలా?
ఈ ప్రశ్న వస్తే మనం దేనికి మొట్టమొదటి విలువనిస్తాం? ఆయన మాట అన్నారు చూడండి, నా కోసం నీ తల్లినైనాను, నీ తండ్రి అయినాను, అక్కచెల్లుళ్ళైనను, ఆస్తిపాస్తులైనను అన్నీ విడిచిపెడితే ఖచ్చితంగా అడిగారండి. ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ రోజులు ఎలా నడుస్తుందంటే కారణం అదేనండి. మనం దాన్ని వదలలేకపోతున్నాం, ఇది పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే లోకాన్ని విడవలేకపోతున్నాం, దేవుని పొందుకోలేకపోతున్నామండి. అందుకే ప్రభు అంటున్నారు అన్నమాట, ఆకాశ పక్కల గుళ్ళు ఉన్నాయి కానీ, అదే నక్కలకు బొరిలు ఉన్నా కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి ఇసుమంత స్థలమైనను లేదు. ఎందుకంటే వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలండి. ప్రభువుకి చోటు ఇచ్చేవారునే ఉండాలి. మన ఇల్లు ఎప్పుడు కూడా ప్రార్థనా గృహంగా మారాలండి. ఒక ప్రార్థనా గృహంగా మారి ప్రభువు మనలో క్రియలు జరిగించే విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు మనల్ని కట్టాలి, మనల్ని పరిశుద్ధపరచాలండి. ఆయన ద్వారా కట్టబడ్డామనుకోండి, ఖచ్చితంగా అది ఒక ప్రార్థనా గృహంగా మారుతుందండి. అలా మార్చుకున్నామనుకోండి, దేవుడు మనలో క్రియలు చేసేవారుగా ఉంటారండి. అదే మత్తయి సువార్తలో 27:39 చూడమ్మా. మత్తయి 27:39. ఇదే పరిస్థితి అండి. ఎందుకంటే హృదయాలన్నీ ఎలా ఉన్నాయి? కపటముతోనూ, కల్మషముతోనూ, ద్వేషములతోనూ, దోషములు ఇవే ఏలుబడి చేస్తున్నాయండి. ఇందులో ఉన్న రోజులు కూడా మనకి పరలోక యోగ్యం ఉండదండి. ఖచ్చితంగానండి ఇది. ఆయన చేర్చుకోవాలి, ఆయన ద్వారా మళ్ళీ మార్పు రావాలండి. ఆయన పరిశుద్ధత మనలో నిలవాలి, పరిశుద్ధత మనకు కట్టబడాలి, మనం దేవుని ఇంటివారుగా మార్చబడేవారునే ఉండాలి. ఆయనే మార్చాలండి మనం, ఆ ఇంటివారుగా మార్చుకోవాలండి. ఆయన మార్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఆయన రాజ్యములోని వారుగా మారుతామండి. అది ఇవ్వటానికి, ఎందుకంటే మనం గొప్ప ఇంటిలో వారిగా మారాలి అంటే ఖచ్చితంగాను ఆ ఇంటికి సంబంధించిన వారుగా మనం కట్టుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తామంటున్నారు ఆయన? అమ్మా, ఏసు రక్తం చేత కడగబడిన వారు ఎక్కడికి వెళ్తారండి? ఆ మాట మీరు చదవాలి అంటే ప్రకటన గ్రంథంలో 21:22 చదవమ్మా. అంతకన్నా ముందు ప్రకటన గ్రంథం 19:3 కూడా చదవండి.
ఎందుకంటే మనకు తెలిసిన ఉద్దేశం అది. కానీ ఇప్పుడు మనం ఎక్కడ చేరుతామంటే 21వ అధ్యాయం పక్కనే ఉంటుంది చూడండి, 21లో 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయందురు, దేవుడు తానే వారి దేవుడినై ఉండి వారికి తోడై ఉండెను. హల్లెలూయా. ఇందాక 2 కొరింథీయులో రాయబడిన వాక్యం చూడండి. ఆయన ధనవంతుడై ఉన్నారు, ఇక్కడ మనం దరిద్రులమై ఉన్నామండి. అంటే దేవుని నిలవలసిన స్థానాన్ని పోగొట్టుకున్నాం. కానీ పోగొట్టుకుని మన స్థానాన్ని తానే వచ్చి ఇచ్చి మనం పోగొట్టుకున్న దాన్ని కలవరశల్యమే తానే పరిష్కారం చేసి మన ఏ ఇంటి వారిగా మార్చారండి? ఇప్పుడు దేవుని ఇంటి వారిగా మార్చారు మనల్ని. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిన వారం, ఇక్కడికి వెళ్ళవలసిన వారం అండి. ఎందుకంటే పరిశుద్ధమైన ధనం గల కుటుంబం, అంటే యోగ్యమైన కుటుంబం, ఆ కుటుంబంలో వారిగా మార్చారండి ఆయన. ఇప్పుడు మనం ఎక్కడ చెందిన వారు? అందుకే ఆ ఇంటికి సంబంధించిన ఆసక్తి మనలో ఉండాలండి. ఇక్కడ విడిచిపెట్టి ఈ ఇంటి సంగతి కాదండి, ఇక్కడ విషయాలు కాదండి. మనకి ఆసక్తి దేంట్లో ఉండాలి? మనకి దేవుని ఇంటి మీదండి. అక్కడికి వెళ్ళవలసిన వారం, అందులో ఉండవలసిన వారం. ఆయనే పరమాత్ముడు, ఆయనే పరిశుద్ధుడు. ఆయన స్థితిని మనకి ఇచ్చారండి. అది పొందుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఇంట్లోకి వెళ్ళాలండి. వెళ్ళాలంటే మన కోసం వచ్చిన ఆయన చేర్చుకునేవారునే ఉండాలి. మనం ఏదైతే పోగొట్టుకున్నామో అది ఇవ్వడానికి ఆయన వచ్చారు. దానికోసం ఆ శాపాలని భారాలని ఆయన భరించారు, మనకు విడుదలనిచ్చి ఈ స్థాయిలోకి తీసుకొచ్చారండి. మరి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఆ స్థానాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడతాం. కానీ అది పొందుకోవాలంటే మొట్టమొదట క్రీస్తు అనే దేవాలయం అని పిలిచిన చోటికి మనం ఆయన సన్నిధానంలో మనం సంపాదించుకునే వారునే ఉండాలి. ఎందుకంటే దేవాలయం అంటే క్రీస్తు అండి. ఇందా మీరు చదివిన అధ్యాయంలోనే ఉంటుంది చూడండి. ఇందా మీ చదివి 21 అధ్యాయులు ప్రకటన కానీ 22వ వచనం చదువమ్మా. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి. ఇందుకు దేవాలయం అంటే ఎవరండి? ఇప్పుడు దేవాలయం అంటే క్రీస్తేనండి. ఆయన గొర్రెపిల్లగా వచ్చారు, మన పరిశుద్ధపరచడానికి ఆయనే గొర్రెపిల్లగా వచ్చి తనకు తానే బలి అయ్యి ఆ రక్తంతో మనల్ని కడిగి దేవాలయంలోకి వచ్చే యోగ్యతను దేవుడు మనకి ఇచ్చారండి. ఈ దేవాలయంలోకి అండి, ఈ దేవాలయం చెందిన వారు మనం. అందుకే ఈ భూమి మీద ఉన్న ఈ దేవాలయంలో మనం, ఆ దేవాలయంలో మనం ఉండే వారి కింద, దేవుని ఇంట్లో వారి ఉండేవారి కింద యోగ్యత సంపాదించుకోవాలంటే ఇక్కడ మనం నమ్మకంగా ఉండాలి. ఇక్కడ ప్రభువుకు మన స్థానం ఇవ్వాలి. అంటే ప్రభు ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలండి. అప్పుడు ఆయన ఇంట్లో మనం ఉండగలుగుతామండి. ఆయన వచ్చిన ఆయనకి మనం చోటిస్తే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలోని వారిగా మనల్ని ఖచ్చితంగా చేర్చుకుంటారు. ఆ స్థానం సంపాదించుకోవాలంటే ఇక్కడ ఈ స్థానంలో మనం ఖచ్చితంగా దేవుని కనపరుచుకునేవారునే ఉండాలి. మందిరంలోనూ దేవుని కనపరచాలి. దానికన్నా ప్రాముఖ్యం హృదయమైన మందిరం అండి. మన హృదయమైన మందిరంలో దేవుని స్థానం ఇవ్వకుండా మరి దేవుని ఇంట్లో ఉండగలిగే వారికి ఎలా ఉండగలుగుతామండి? అందుకే సత్యాన్ని మనం గ్రహించుకున్నాం అనుకోండి, అది సత్యం ఏం చేస్తుంది? మనల్ని స్వతంత్రులు చేస్తుంది. అదే వాస్తవం అండి. ఇందులో నడవటానికి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం, అందుకే వెలుగు ఉన్నప్పుడే వెలుగు సంబంధులుగా నడువుడి. మన క్రీస్తు సంబంధులం కాబట్టి, ఆ ఇంటి వారం కాబట్టి, ఆ ఇంటి గురించి ఆసక్తి కలిగిన వారునే మనం నన్ను భక్షించుతున్నది. అందుకే మనం ఆ ఆలోచనలను వెళ్ళాలండి ముందుకు. ఇక్కడ ఉన్నాయి చాలా ఉంటాయి చూడండి. ఆ అవసరాలు, ఈ అవసరాలు, అయ్యని ఇయ్యని మనం అన్నీ ముందు పెట్టుకుంటాం. కానీ ఏవి కూడా మనకి ఏమాత్రం ఉపయోగం కాదండి. ప్రభు వస్తున్నారు, వచ్చేటప్పటికి ఆయనలో మనం ఉండి, మనం అక్కడికి వెళ్ళినప్పటికీ ఆయనలో మనం ఉండాలి.
ఇక్కడ మనలో ఆయన ఉండే విధంగాను మార్గము సరళం చేసుకునే వారునే ఉండాలి. చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించింది. చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన చేయండి.